నమస్కారం. డియాన్ ఫోకస్ హెల్త్కి స్వాగతం. డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి? పొరపాటున అలా తింటే ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్లో బాగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో మన రైతులు వీటి సాగుతో లాభాలు ఆర్జించడంతో మార్కెట్లో బాగా విరివిగా లభిస్తున్నాయి. అలాంటి ఈ పండు ధర కూడా కాస్త ఎక్కువ. చాలా మందికి దీన్ని ఎలా తినాలనేది తెలియదు. దీని రుచి కూడా కాస్త పులుపు, స్వీట్తో కూడిన తాటి ముంజలా ఉంటాయి. వీటిని ఎలా తినాలి, తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ ఎలా కట్ చేయాలి? పొలుసుగా వచ్చిన ఆకులతో వెలుపలి భాగం కఠినంగా కనిపిస్తున్నప్పటికీ దాని ముక్కలు చేయడం మాత్రం చాలా సులువే. కటింగ్ బోర్డ్ మీద డ్రాగన్ ఫ్రూట్ ఉంచి పండును సగానికి పొడుగ్గా కత్తిరించాలి. పైభాగంలో ప్రారంభించి ఆపై మందంగా ఉన్న కాండంలోకి వెళ్లేలా కట్ చేయాలి. ఆ తర్వాత ఒక చెంచా ఉపయోగించి గుజ్జును సగం నుండి నేరుగా తినవచ్చు, లేదా పండును 2 సగభాగాలుగా కోసి పూన ఉన్న మందపాటి చర్మాన్ని తొలగించి ముక్కలుగా చేసుకుని తినేయచ్చు. మరి ఈ ఫ్రూట్ లో ఉండే ఉపయోగాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో మాంసకృతులు, పీచు, పిండి పదార్థాలు, తీపి, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఏ, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ ఈ, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, బెటాలైన్స్, హైడ్రాక్సిసిన్నోమేట్స్, ఫ్లావనాయిడ్స్, ఒమేగా 3, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో రక్తహీనతను దూరం చేస్తుంది. శిశువు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది. గర్భిణికి నీరసం రాకుండా చేస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. కీళ్లలో ఎముకల రాపిడి జరగకుండా ఉంటే మృదులాస్థి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనివలన ఎముకల మధ్య రాపిడి ఉండదు. దాని వలన నొప్పులు ఉండవు. కండరాలు మరియు రక్తనాళాలు పనితీరును మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రీబయోటిక్స్ ఉంటాయి. దాని వలన ప్రోబయోటిక్స్ పెరిగి జీర్ణశక్తి మెరుగు అవుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తాగించడం ద్వారా మధుమేహం రాకుండా చూస్తుంది. మధుమేహం ఉంటే స్థాయిలను నిర్వహిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మంపై అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. జుట్టును ఆరోగ్యంగా కాపాడుతుంది. కళ్ళ ఆరోగ్యం కాపాడుతుంది. చెడు కొవ్వును నియంత్రిస్తుంది. మంచి కొవ్వును పెంచుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాలేయంలో కొవ్వును నియంత్రించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ని తొక్కతో పాటుగా తింటే మాత్రం అజీర్తి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా తిని లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే తొక్క కాస్త మందంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాల కన్నా చెడు ఎక్కువగా అవుతుంది. అందువల్ల దయచేసి పైన ఉన్న తొక్కను తీసివేసి తినండి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.